మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని నియోజకవర్గ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఊరి పెద్దల కుటుంబ సభ్యుల సహకారంతో త్వరలోనే ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా రాజు గౌడ్ తెలిపారు. సీనియర్ నాయకుడు రాజు గౌడ్, ప్రకాష్ గౌడ్, కోమటి శ్రీను, డయారి సూరి, ఎస్ సత్తి, ఎస్ మల్లేష్, ఎస్ బాలరాజు, సురేష్, బెగారి తదితరులు పాల్గొన్నారు. మన కొల్లూరు గ్రామ ప్రజలందరికీ ఎల్లమ్మ దేవి శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. మరియు రేపు మా కొల్లూరు గ్రామంలో పోచమ్మ బోనాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మా కొల్లూరు గ్రామంలో భారీ ఎత్తున బోనాలు జరుపుకుంటాము. ఏ పండుగ జరుపుకున్నా మా కౌన్సిలర్ రాజుగౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఆ ఎల్లమ్మ దేవి దయ వల్ల రాజుగౌడ్ అన్నట్టు వచ్చే సంవత్సరం దయ ఉంటే ఆ టెంపుల్ కూడా కావాలని మేము ఆ దేవిని మేము కోరుకుంటాము. మా గ్రామ ప్రజలందరి తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎల్లమ్మ తల్లి బోనాలు కొల్లూరు గ్రామంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో ఈ సంవత్సరం గిట్ట అదే విధంగా జరిగింది. ఈసారి ఆ తల్లి దయ వల్ల వర్షం రాకుండా చాలా చక్కగా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కొల్లూరు గ్రామ ప్రజలందరికీ ఎల్లమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు గ్రామస్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ మళ్ళీ సంవత్సరం ఆ తల్లి కనకరిస్తే ఈ గుడి కట్టాలని అనుకుంటున్నాము. 20 ఏళ్ల నుంచి అనుకుంటున్నాం కానీ అది ఎందుకో మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం కానీ ఈ ఒక్కటి ఎందుకైతే లేదో ఆ తల్లికి తెలవాలి. మళ్ళా సంవత్సరం కల్లా అందరి ఆశీస్సులతోటి గ్రామ ప్రజల అండదండలతోటి ఉన్న లీడర్ల అండదండలతోటి గుడి కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రోజు ఎందుకంటే కొల్లూరులో ప్రతి పండుగ కూడా రాజుగారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఊరూర కూడా పేరు వెళ్ళిపోయింది. అటువంటి రాజుగారి ఆధ్వర్యంలో నెక్స్ట్ టైం వారు అన్నట్లు వారి యొక్క కాంక్ష తీరాలని కోరుకుంటూ అందరితోని వారికి మేము వెళ్ళవేళ సపోర్ట్ ఉండి వచ్చే సంవత్సరం తప్పకుండా ఎల్లమ్మ టెంపుల్ కట్టాలని గ్రామ ప్రజలందరి తరఫున వారిని ముందుకుండి ఆ గుడి కట్టించాలని కోరుకుంటూ మళ్ళీ ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగిందంటే అది కేవలం రాజమహేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఎల్లమ్మ తల్లికి నమస్కారం చేస్తూ భారత్ మాతాకి, ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి.